మన హిందూ ధర్మంలోనే ఇటువంటి చర్యలు చేసేవాళ్ళు ఎవరు లేరని చెప్పని మీరు భావిస్తారా? అంటే ఇటువంటి ఇప్పుడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే మేము పూజ చేస్తాం, ఆ పూజ చేస్తాం, ఈ దేవుడు చేయాలి, ఆ దేవుడు చేయాలని చెప్పని ప్రజల దగ్గర నుంచి చాలా వరకు డబ్బు తీసుకుని అటువంటి వారిని మోసం చేస్తున్న వాళ్ళు లేరని చెప్పని మోసం చేసినోని తన్నండి. ఏం చెప్పాను? తన్నండి అని చెప్పా. ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో చాలా మంది మీరు అన్నట్టుగా ఎవరైతే మీరు వాళ్ళని ఎవరినైతే గొర్రెలు అని చెప్పని అంటున్నారో ఇటువైపు మనం కాదయ్యా. ఇప్పుడు ఏదైనా ఇవ్వాలనుకో ఇలా ఇస్తే కొంచెం హట్ అవుతారు కదా, లెఫ్ట్ హ్యాండ్తో ఇస్తే. కుడి చేయి లేనప్పుడు ఎడం చేత్తో ఇవ్వచ్చు. ఎవరో ఈ జొమాటో స్విగ్గీలో ఒక అమ్మాయి అది వీడియో వచ్చింది, ఇలా ఇస్తే ఆపోజిట్ పర్సన్ డోంట్ హ్యావ్ మేనర్స్ అన్నాడు. అంటే పాప మా అమ్మాయికి కుడి చేయి బాగుండదు, ఇలా ఇస్తుంది. పాపం వెంటనే అతను సారీ చెప్తాడు అనుకోండి. అలాగా తప్పు ఎక్కడున్నా మనం ఖండిస్తాం, అందులో ఏం సందేహం లేదు. మన హుండీ ఉంది, ఇక్కడ హుండీ పెట్టారు, హుండీలో వేయచ్చు వేయక్కర్లేదు, నీకు ఆప్షన్ ఉంది. నేనేం చెప్తాను తెలుసా, దాదాపు 6-7 ఏళ్ళ నుంచి చెప్తున్నా, సే నో టు హుండీ. స్టిక్కర్లు కూడా అంటించాం మేము. ఇక్కడ హైదరాబాద్లో పివి నరసింహారావు గారి సమాధి దగ్గర స్టిక్కర్లు రిలీజ్ కూడా చేసాం, అంటించాం కూడా. హుండీల్లో డబ్బులు వేయద్దు అని చెప్తాను నేను. ఎవడైనా పాస్టర్ అని చెప్పండి, దశంభాగాలు ఇవ్వక్కర్లేదని చెప్పండి, మొత్తం వ్యవస్థ అంతా సెట్ అయిపోద్ది. ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, వాళ్ళు ఇళ్ళ దగ్గరికి వచ్చి మాదొకటే కరెక్ట్ అన్నప్పుడు ఇంత రియాక్షన్ వస్తుంది అంతే. మీ నాన్న గురించి మంచోడని చెప్పండి, వింటానే ఉంటాం. నువ్వు ఈ ఎండిపోయిన శవం నిజమైన దేవుడు, మీరు బొమ్మలను పూజిస్తున్నారు, మీరు రాళ్ళను పూజిస్తున్నారు, మళ్ళీ ఆడి పేరు రాంబాబు. రాంబాబు అనే పేరు లేకపోతే ఆ చవటకి కూడి దొరకదు. సత్యబాబు సతీష్ అని పేరు, సాంబశివ అనే పేరు సంతకం పెట్టకపోతే ఆడికి అన్నం దొరకదు. వాడు వాడుకునేదేమో రాముడి పేరు, శివుడి పేరు, వాడు విమర్శించేది రాముడిని శివుడిని. సర్టిఫికెట్లో హిందూ, ఆడేదో పెద్ద బ్రిటిష్ వాడు వాళ్ళ ఇంటికి వస్తే పుట్టినట్టు బిల్డప్. ఇప్పుడు యేసు అనే ఒక ఫిక్షన్ క్యారెక్టర్ కోసం ఇక్కడున్న గొప్ప వాళ్ళందరినీ అవమానించే హక్కు ఎవడిచ్చాడు? అందుకని పనికిమాలిన బైబిల్ అని చెప్పేది. ఊరికే అన్నాం, చెప్పు. అదే గురుగారు. అయితే ఇప్పటికీ చాలా మంది మనలోనే ఇప్పటికీ ఏదైనా చరిత్ర గురించి మనం చెప్పుకోవాలనుకున్నా కానీ, ఏదైనా చరిత్ర సంబంధించిన ఆ సంవత్సరాల గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా ఇప్పటికీ కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని చెప్పని ఒక నువ్వు అప్డేట్ అవ్వలేదని నాకు అర్థమైంది. పెట్టారు. నువ్వు అప్డేట్ అవ్వలేదు. ఆ క్రీసే తీసేశారు. ఎవరు? యునెస్కో అది ఉందిగా, WHO వాళ్ళే తీసేశారు. అది సామాన్య శకం. ఇప్పుడు క్రీస్తు శకం లేదు. ఇది ఇంపోజ్డ్ మన మీద. ఎవరి వలన? ఈ బ్రిటిష్ వాళ్ళ వలన. ఈ భాష కావచ్చు, లేదా ఈ వేషధారణలు కావచ్చు, ఇవన్నీ మన మీద ఇంపోజ్డ్, మన మీద రుద్దబడ్డాయి. వాళ్ళు మన సొమ్మెత్తుకెళ్ళిపోయి మన మీద దుమ్ము కొట్టారు. వాళ్ళది ఏదో చరిత్ర ఉంది అనుకోకండి. ప్రపంచంలో ఎవరికైనా లాంగెస్ట్ ఎవిడెన్స్ ఉందంటే అది మనకి మాత్రమే. చెక్ చేయి చరిత్రలో. విశ్వం మొత్తం కూడా ఇప్పుడు హిందుత్వం ఉందని చెప్పని అనుకోవచ్చా? అనుకోవచ్చండి. కొట్టి చూడు ఒకసారి, నెట్లో కొట్టు. ద ఓల్డ్ ఈ మతాలన్నీ కూడా ఎందుకని పుట్టుకొచ్చినాయి అంటారు? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు ఒక మీడియాలో పనిచేసే వాళ్ళు ఇంకో మీడియాలోకి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే ఏదో శాలరీ కావచ్చు, లేకపోతే ఎక్కడ ఇబ్బంది కావచ్చు, ఇంకోటి వాటి రిచ్మెంట్. అవునా? ఈ కొత్త మతాలు ఎప్పుడు పుడతాయి? ఈ నియమాలు అవి పాటించలేనప్పుడు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఎవరైనా చెప్పులు వేసుకోలే. ఎందుకని? ఎక్కడున్నాం? గుళ్ళో. ఎక్కడున్నావురా? తిప్పు, హనుమంతుని చూపించము. ఎక్కడున్నా? గుళ్ళో ఉన్నాం కదా. అవునా? అది ఈ నియమం చర్చిలో ఉంటుందా? ఉండదు. మీరు స్నానం చేసే వచ్చారు, నేను స్నానం చేసే వచ్చాను. అందరూ స్నానం చేస్తేనే గుళ్ళోకి వస్తాం మనం. ఏంటి? ఎంత చదువు లేనోడు కూడా చెప్పులు వదిలేసే వస్తాడు, ఎంత చదువు లేనోడు కూడా. ద వే అవర్ కల్చర్ కదా. అది వాళ్ళకైతే ఏంటి? అసలు స్థానం సంబంధంలే. అవునా? అలాగే మనకి బోల్డ్ పండగలు. ఉగాది ఎప్పుడు వెళ్ళిందండి? ఎన్నో తారీఖు? 8. ఈ నెల 8. మళ్ళీ 5 రోజుల్లో మళ్ళీ శ్రీరామనవమి, మళ్ళీ రేపు హనుమాన్ జయంతి. అంటే వితిన్ 10 days 15 daysలో 3 పండుగలు వచ్చింది. 15 daysలో మనకు 3 పండుగలు. పాపం వాళ్ళకి ఒక్క పండగ సంవత్సరానికి. అవునా? మనం ప్రతి పండగ మనకి
మన స్థాయి కొద్దీ చేస్తాం. ఖచ్చితంగా ఉగాది అయితే కొత్త బట్టలు వేసుకోవడం, సంక్రాంతి కొత్త బట్టలు వేసుకోవడం, ఇల్లు అవి శుభ్రం చేసుకోవడం, ఇలా మనం పండగ. ఆ మాటకు వస్తే మనకి ఎవ్రీడే పండగ. తిరుమల స్వామివారు ఉన్నారు, ఏంటి పేరు అక్కడ, ఆయన పేరేంటి? నిత్య కళ్యాణం పచ్చతోరణం, పచ్చతోరణం నిత్య కళ్యాణం, రోజు పండగే. అందుకే స్వామివారికి ఏం చెప్తారు? నిత్యోత్సవ వారోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవ పవిత్రోత్సవ వివిధోత్సవై. ఇంకా చాలా ఉన్నాయి. సంవత్సరం 365 రోజులు అయితే ఉత్సవాలు 450. సో అలా మనం పండగలు చాలా చేస్తాం. మనమేమో నియమాలు చెప్తాం. సో ఎవడైతే ఈ పండగలో భారంగా భావిస్తాడో, ఈ నియమాలు భారంగా భావిస్తాడో వాడికి చాలా ఈజీ కదా. ఇంకోటి అంటే మనమేమో అది మాని ఇది మాని అంటే, ఉదాహరణకి అయ్యప్ప స్వామి మాల వేశారు అనుకోండి, అయ్యప్ప మాల, చెప్పులు వేసుకోకూడదు, ఉల్లిపాయలు తినకూడదు, నేల మీద పడుకోవాలి, ఇలా చాలా నియమాలు చెప్తామా? సో వాళ్ళకి ఏ నియమాలు లేవు కదా, చక్కగా సింగిల్ డైలాగ్, వాళ్ళకి గొడవ ఉండదు. పాపలో మేము అనేస్తే గొడవ వదిలిపోద్ది అని వాళ్ళ కాన్సెప్ట్, వాళ్ళ బుక్కు గట్టి. ఎప్పుడైనా చూసారా బైబిల్? తిరగలే కదా, హార్డ్లీ ఒక 1000 పేజీలు ఉంటుంది. ఎంతమంది రాశారు తెలుసా? దానికి 44 మంది రాశారు. రామాయణం తెలుసా? ఎవరు రాశారు? వాల్మీకి. ఎన్ని శ్లోకాలు తెలుసా? 24,000 శ్లోకాలు ఒక్కడే రాశాడు. మహాభారతం తెలుసా? ఎవరు రాశారు? వ్యాసుల వారు. ఎన్ని శ్లోకాలు? 1,00,000 శ్లోకాలు. ఇది మన కెపాసిటీ, అది వాళ్ళ కెపాసిటీ. నేనేమంటానంటే, ఇక్కడ లేనిది ఏమన్నా ఉంటే చెప్పండి, మనం కూడా వెళ్ళిపోదాం. నేను చెప్పేది అది. ఇక్కడ లేనిది ఉంటే చెప్పండి. నీకు క్వశ్చన్స్ ఇచ్చాను కదమ్మా, మన దగ్గర లేనిది వెళ్ళిపోదాం, మనం కూడా, మనం అందరం మారిపోదాం.